నిన్న జాయింట్ ఆపరేషన్ అండ్ మనకు పోలీస్ నుంచి, రెవెన్యూ నుంచి అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి ఈ క్లినిక్ పైన మనం రైడ్ చేసినప్పుడు మనకు అక్కడ థియేటర్ కనిపించింది. యాక్చువల్లీ ఆమె అక్కడ థియేటర్ నేను ఏది రన్ చేయడం లేదని చెప్పి క్లోజర్ లెటర్ అనేది మనకు 2021లోనే ఇవ్వడం జరిగింది. ఎందుకంటే దానికంటే ముందే ఆమె హాస్పిటల్లో రైడ్ చేశారు. ఎన్ఎంఐసి టీమ్ ఫ్రమ్ ఢిల్లీ చేసిన తర్వాత కేసు బుక్ చేయడం జరిగింది అండ్ ఆ కేసు ఈరోజు కూడా నడుస్తూ ఉంది. సో ఆమె సర్టిఫికెట్స్, రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్స్ అండ్ పీసీపీఎన్డీటీ సర్టిఫికెట్స్ వ్యాలిడిటీ అనేది 2021లో అయిపోయినాయి. అయిపోయిన తర్వాత మళ్ళీ ఆమె అప్లై చేసుకోవడం కానీ అండ్ మా దగ్గర అప్రోచ్ అయినప్పుడు కోర్టులో కేసు ఉంది కాబట్టి మేము ఇవ్వలేమని చెప్పడం కూడా జరిగింది. దాంతో నేను హాస్పిటల్ క్లోజ్ చేసుకుంటున్నాను అని చెప్పి ఆమె సర్టిఫికెట్ కూడా ఇవ్వడం జరిగింది. దాంతో మేము క్లోజర్ సర్టిఫికెట్ కూడా ఇవ్వడం జరిగింది. అది ఇచ్చిన తర్వాత నిన్న చూసినప్పుడు ఏమవుతుందంటే థియేటర్ ఉంది అక్కడ అండ్ 7 అనాలిసిస్ ల్యాబ్ రిపోర్ట్స్ అన్నీ ఉన్నాయి. అక్కడ 7 మీకు అక్కడ చూస్తే కనిపిస్తాయి. 7 కంటైనర్స్ కూడా ఉన్నాయి. IVF చేస్తున్నటువంటి క్యాన్లాస్ అవి కూడా మనకు దొరకడం అనేది జరిగింది. నైట్రస్ ఆక్సైడ్ కంటే మన బాక్సెస్ ఉన్నాయి అక్కడ. సో ఏ విధంగా ల్యాబ్ నడపడానికి కానీ, థియేటర్ చేయడానికి కానీ, ఈ ప్రొసీజర్ చేయడానికి కానీ కావాల్సినటువంటి ఎక్విప్మెంట్ అనేది అక్కడ ఉండడం అనేది జరిగింది. అవన్నీ కూడా మనం నిన్న సీజ్ చేయడం జరిగింది. 1 by 1 ఐడెంటిఫై చేసేసి అవన్నీ కూడా సీజ్ చేయడం జరిగింది. సీజ్ చేసేసి మనకు పోలీస్కు హ్యాండ్ ఓవర్ అనేది చేయడం అనేది జరిగింది. సో ఈ విధంగా ఆమె ఇంతకుముందు ఆమె ఎక్కడైతే తెలంగాణ మెడికల్ కౌన్సిల్ నుంచి రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఆమెకు ఉండాలి ప్రాక్టీస్ చేయాలంటే, కానీ ఆమె తెలంగాణ మెడికల్ సర్టిఫికేట్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ అనేది ఎక్స్పైరీ అయిపోయింది. ఎప్పుడైతే తెలంగాణ మెడికల్ కౌన్సిల్ సర్టిఫికేట్ ఎక్స్పైరీ అయిపోతుందో దానికి ఆమె ప్రాక్టీస్ చేయడానికి వీలు లేదు. బట్ షీ ఈజ్ ప్రాక్టీసింగ్. ఆ విధంగా ఆమె ఏదైతే వల్నరబుల్ పీపుల్ ఉన్నారో ఆ వల్నరబుల్ పీపుల్ను ఆమె ఇది చేస్తూ ఉంది. అంటే ఒక విధంగా చెప్పాలంటే మోసం చేస్తూ ఉందన్నట్టు కిందకే వస్తుంది. అండ్ బేసిక్గా ఏంటంటే ఇది క్లినిక్ అనడానికి కూడా అక్కడ అవకాశం ఎక్కడ లేదు. ఎందుకంటే మీకు బేసిక్గా ఒక క్లినిక్ అంటే పబ్లిక్ వస్తూ ఉంటారు. పబ్లిక్ వచ్చి రెగ్యులర్గా వస్తుంటే అందరికి కూడా అర్థమవుతుంది ఏంటంటే ఇది క్లినిక్ అని, లేకుంటే హాస్పిటల్ అని చెప్పి. కానీ ఇక్కడ ఏమవుతుందంటే ఏదైతే బాధితులు ఉన్నారో సడన్గా ఎప్పుడో ఒకసారి వస్తారు, వాళ్ళు రావడము, సడన్గా ఈ ప్రొసీజర్ చేయడము, వెళ్ళిపోవడం అనేది జరుగుతూ ఉంది. దాంతో ఏమవుతుందంటే ఇది ఎవరికి నోటీస్లోకి ఇది రావడం లేదు. అండ్ గత 2-3 సార్లు కూడా మా కన్సర్న్డ్ సీనియర్ పబ్లిక్ హెల్త్ ఆఫీసర్ కూడా విజిట్ చేయడం జరిగింది. ఆమె క్లోజ్ ఉండడం జరిగింది ఆ టైం లోపల. ఇక్కడ మన చూసుకుంటే కనుక ఈ దీంట్లో సంబంధించినటువంటి ఎక్విప్మెంట్ ఇక్కడ అన్ని బెడ్స్ ఉన్నాయి. ఆ ప్రొసీజర్ అయిపోయిన తర్వాత ఒక 4 hours వాళ్ళు అక్కడ ఉంటారు. దీంట్లో ఇది థియేటర్ ఉంది, ఇక్కడ థియేటర్ ఉంది. ఇక్కడ థియేటర్లో ఉన్నటువంటి ఎక్విప్మెంట్ ఏదైతే అనస్థీషియా మిషన్ ఉందో అవన్నీ కూడా ఇక్కడ ఉండడం జరిగింది. ఇది ల్యాబ్కి సంబంధించినటువంటిది, ల్యాబ్ సంబంధించిన రిపోర్ట్. అండ్ ఇక్కడ మీరు ఒకసారి దీంట్లో ఆ ఫోటోలో క్లారిటీగా ఉన్నాయి. ఇంకా ఇక్కడ మీ దగ్గర ఉన్నటువంటి ఫొటోస్లో క్లారిటీగా ఉన్నాయి. అండ్ దానికి DNA ఫ్రాగ్మెంటేషన్ చేయడానికి కానీ, అంటే టెస్ట్ చేయడం మంచిదా కాదా అని టెస్ట్ చేయడం కానీ, 7 అనాలిసిస్ చేసి రిపోర్ట్ చేయడానికి కానీ సంబంధించినటువంటి ఎక్విప్మెంట్ అంతా కూడా ఉంది. అలాగే అక్కడ మేము ఆ తర్వాత డస్ట్బిన్లో చూసినప్పుడు ప్రొసీజర్ జరిగినట్టు కూడా ఎవిడెన్స్ దొరకడం అనేది జరిగింది. సో అవన్నీ మనం సీజ్ చేయడం జరిగింది. యూఆర్ రైట్. అంటే మా డిపార్ట్మెంట్ ఫ్రీక్వెంట్గా విజిట్స్ ఒకటి చేసింది. విజిట్ చేసినప్పుడు క్లోజ్ బంద్ ఉంటా ఉంది. ఎందుకంటే ఇది బయటకు మనకి ఏంటంటే క్లినిక్ లాగా ఉంటేనేమో తెలిసిపోద్ది, మనం పేషెంట్లు వస్తా పోతుంటే తెలిసిపోద్ది అది. కానీ పేషెంట్లు వస్తా పోతూ ఉండరు. ఇది సడన్గా ఒకసారి పేషెంట్లు వస్తారు, సడన్గా పోతారు. ఇది సైలెంట్గా జరుగుతున్న వర్క్ కాబట్టి ఇది మనకు తెలియకుండా పోతూ ఉంది. డిపార్ట్మెంట్ ఎప్పుడు కొల్లుడే లేదండి. అవి కరెక్టే. అంటే ఇంతకుముందు కేసులైన ఫస్ట్ కేసు అయిన విషయం ఏంటంటే
ఫస్ట్ కేసు అయిన విషయం ఏంటంటే మన స్కానింగ్ మిషన్స్ పైన స్కానింగ్